వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. ముందుగా ఒక వీడియో చూపిస్తా చూడండి. ఇది పశ్చిమ బెంగాల్లోది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పే ముందు వీడియోని చూడండి. చూశారు కదా, పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో నిర్వహించిన ఒక పౌరాణిక నృత్య ప్రదర్శనలో కాళీమాత పాత్ర ఎలా ఉంది అనేది వీడియోలో మీరే చూశారు. నిత్య ఫ్యాకల్టీ ఆఫ్ సైట్ అనే డ్యాన్స్ ట్రూప్ మహావిద్య పేరుతో ఆగస్టు 8న ఒక రంగుల నృత్య నాటకాన్ని ప్రదర్శించింది. అయితే ఇందులో కాళీమాతను నటించిన కళాకారిణి వేసుకున్న దుస్తులు, ఆమె ప్రదర్శించిన విధానం హిందూ సాంప్రదాయాలను, భక్తుల మనోభావాలను దెబ్బతీసేలాగా ఉన్నాయి అని నెటిజన్లు, హిందూవాదుల నుంచి పెద్ద వ్యతిరేకత వస్తుందేంటి, రావాలి. అసలు పశ్చిమ బెంగాల్లో భారతదేశ వ్యాప్తంగా కాళీమాతకు అత్యధిక భక్తులు ఉంటారు. అమ్మవారిని ప్రతి ఒక్కరూ పూజ చేస్తారు. కానీ పశ్చిమ బెంగాల్లో కాళీమాతకు సంబంధించి ఇంకా ప్రత్యేకమైన పూజలు జరుగుతూ ఉంటాయి. అమ్మవారిని ఇంకా ఆరాధించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అలాంటిది ఏ రకంగా మీరు అమ్మవారిని చూపించింది? తప్పులు చేసేసి, ధర్మాన్ని అవమానించి, సంస్కృతిని అవమానించి, ఆడతనాన్ని అవమానించేలాగా ప్రదర్శన చేయించి అమ్మవారిని ఈరోజు రకరకాలుగా మాట్లాడుకునే విధాలుగా కారణమై క్షమాపణ చెప్తే సరిపోతుందా? ఇలాంటి వాళ్ళను క్షమించాలా? ఇలాంటి వాళ్ళకు శిక్షలు వేయకూడదా? అసలు కాళీమాత ఉగ్రరూపం ఎలా ఉంటుందో తెలుసా? కాళీమాత వస్త్రాధరణ తెలుసా? మీరు వేసిందేంటి? అప్పుడు ఏమాత్రం ఆలోచన, బుద్ధి, జ్ఞానం పనిచేయలేదా? వివేకం కోల్పోయారా? అంత దారుణంగా ఎలా నాట్యం చేయిస్తారు? అమ్మవారి నాట్యాన్ని చూస్తుంటే ఆవిడలోని రౌద్రం కనిపించాలి, కానీ అశ్లీలత కనిపించేలాగా కాదు. ఎంత దిగజారుడు తనం ఉంటే ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కడికి ఫ్యాషన్ అయిపోయింది. సనాతన హైందవ ధర్మాన్ని, దేవీ దేవతలను వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చూపించడం, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం, చివరికి అది సోషల్ మీడియాలో వైరల్గా మారంగానే సారీ మాకు ఆ ఉద్దేశం లేదు అని చెప్పడం. గూబ గుయ్యమనేలాగా ఒక్కటిచ్చేటోళ్ళు లేక. కానీ నిజంగా చెప్తున్నా, వీళ్ళు సారీ చెప్పేశారు, వీళ్ళను క్షమించేయాలి అనకూడదు. పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి ఇలాంటి నాటకాలు వేసిన సంస్థల మీద, నటీనటుల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి, కఠినమైన శిక్షలు వేయాలి. అప్పుడే ఇంకొకడు ఇలాంటి పనులు చేయకుండా ఉంటాడు. మీరు క్షమిస్తూ పోతే అవమానిస్తూ క్షమాపణ చెప్పడం వాళ్ళు పరిపాటిగా చేసుకుంటారు. ఇలాంటి వాళ్ళు క్షమాపణకు అర్హులే కాదు. అవునంటారా, కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతనందించండి. ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.